పంచుకున్నటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు అనేక హామీలు ఇచ్చింది రాష్ట్ర ప్రజలకు. 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చి ముఖ్యంగా ఎన్నికల ముందు యువతకు, నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చిండ్రు. ఎన్నికల తర్వాత ఎడతెగని మోసాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. నిజంగా యూత్ అంతా దాదాపుగా ఈ రాష్ట్రంలో 50 లక్షల పైచిలుకు నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా జీవితాలు బాగుపడతాయని వారి కుటుంబాలందరూ కలిపి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకున్నారు. అనేక డిక్లరేషన్లో భాగంగా ఈ యూత్ అంతా కూడా అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే కూడా నిరుద్యోగులు ఎక్కువ పనిచేసిండ్రు. కానీ ఇలా అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటింది. 30 నెలల్లో ఒక ఆయనేమో 30,000 ఉద్యోగాలు అంటాడు, ఒక ఆయనేమో 40,000 అంటాడు, ఒక ఆయనేమో 65 అంటాడు, మొన్ననేమో 70,000 అంటాడు. ఇలా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి సంఖ్య పెంచుకుంటూ పోతున్నారు. ఈ నిమిషానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ క్యాబినెట్తో సహా ముఖ్యమంత్రికి ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చిండ్రో ఒక క్లారిటీ లేదు. ఈ ఇచ్చిన ఉద్యోగాలన్నీ గత ప్రభుత్వము ఎన్ఆర్ చేసినాయే. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకే ఇలా మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చిండ్రు. ఇలా అయినా కూడా యువతనంతా కూడా మోసం చేసిండ్రు. ఇప్పటి వరకు యువతతోని మీరు పిలిచి మాట్లాడినటువంటి సందర్భం లేదు, వాళ్ళతో చర్చలు జరిపినటువంటి సందర్భం లేదు. కానీ ఇలా వారిని తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే కర్కశంగా లాఠీ చార్జ్ చేసినటువంటి ఆంధ్ర సర్కార్ ఏ విధంగా అయితే లాఠీ చార్జ్ చేసిండ్రో, ఈరోజు అమ్మాయిలను కూడా చూడకుండా కర్కశంగా లాఠీ దెబ్బలు కొడుతున్నటువంటి నిరంకుశ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా నిరుద్యోగులకు మద్దతుగా ఇలా బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి సంగ్రామ మహాసభ పెద్ద ఎత్తున ఇలా బీఆర్ఎస్ పార్టీ సరూర్ నగర్లో స్టేడియంలో తీసుకున్నది. దానికి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ సభకు వచ్చి విజయవంతం చేయాలని మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి ఇది తొలి మెట్టు, ఇది తొలి అడుగుబడింది. డెఫినెట్గా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు, ముఖ్యంగా యూత్కు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. ఇలా మీరు ఏవైతే నోటిఫికేషన్ ఇచ్చిండ్రో, మీరు ఆర్డర్ ప్రకారం ఏ నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తామో ఒక్కటి కూడా మీరు పాటించలే. మెగా డిఎస్ ఇస్తామని చెప్పిండ్రు, 25,000 ఉద్యోగాలు ఇప్పటి వరకు ఇవ్వలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా డాటా ఉంది. మీ మెడలు వంచడానికి యూత్ అంతా కూడా కదిలింది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రభుత్వాలను నిర్మించడానికి, ప్రభుత్వాలను కూల్చడానికి యువకులు, విద్యార్థులు ముందు భాగాన నిలబడతారు. ఇలా మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి మళ్ళీ అగ్రభాగాన, ముందు భాగాన విద్యార్థులు, నిరుద్యోగులు, యువత అంతా కూడా కదులుతూ ఉన్నది. రేపు 18 తారీఖు జరగబోయేటువంటి ఈ యువజన సంగ్రామ సభకు తెలంగాణ వ్యాప్తంగా యువకులంతా కూడా పెద్ద ఎత్తున రావాలని నిరుద్యోగులకు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అప్పీల్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.